రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు చేసిన మాయాయుద్ధ ప్రభావము, నాగాస్త్ర ప్రయోగము వల్ల రామలక్ష్మణులిద్దరూ మూర్ఛపోతారు. వారి దేహమంతా బాణాల దెబ్బలతో నిండిపోయింది. రామలక్ష్మణులు మూర్ఛ నుంచి ఎంతకూ తేరుకోకపోవటంతో విభీషణుడితో సహా వానరసేన ఆవేదన చెందుతుంది. ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు. అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుంది. గరుడు రామలక్ష్మణులను సమీపించటంతోనే వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి. గరుత్మంతుడు రామలక్ష్మణులకు నమస్కరించి తల్లి దాస్య విముక్తి కోసం స్వర్గం నుంచి అమృత కలశాన్ని తెచ్చిన తన 2 చేతులతో వారి సర్వావయవాలను నిమురుతాడు. క్షణకాలంలో గాయాలు మాని రామలక్ష్మణులకు దివ్య తేజస్సు కలగడంతో పాటు మునుపటి కంటే ఎక్కువ బలం కలుగుతుంది. గరుత్మంతుడు చేసిన మేలుకు అందరూ అతడిని ప్రశంసిస్తారు. గరుడు వినయంతో నమస్కరించాడు.